మిత్రమా, ఒక చిన్న మాట. మనము పుస్తకాలను చదివితే పరీక్షలో పాస్ అవుతాము, కానీ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను చదివితే జీవితం అనేటువంటి పరీక్షలో పాస్ అవుతాము. ఏమంటారు చెప్పండి? ఈ రోజుల్లో పుస్తకాలు చదివి నాలెడ్జ్ని గెయిన్ చేసే వాళ్ళకంటే మన సొసైటీలో ఉన్నటువంటి మనుషులను చదివి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నవాడే జీవితంలో మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతాడేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో చదువు వచ్చిన వాడికంటే 100 మార్కులు వచ్చిన వాడికంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా ఒప్పించి గెలుచుకున్నవాడే నిజమైన గెలిపేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, ఎంత పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలైనా మనము ఎంత మంచి ప్రాజెక్ట్ తొందరగా వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్ కంటే ముందు ప్రాజెక్ట్ చేసినా వాడికి ఏంటి ఇప్పుడు మన ఇంక్రిమెంట్స్ టైంలో ఇంక్రిమెంట్ రాదు. కానీ ఆ యొక్క టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళేసి ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఆ యొక్క టీమ్ లీడర్ని మంచిగా మెప్పించాలి అనేటువంటి మెప్పు ఉన్నవాడే తొందరగా ఎదుగుతాడు. వర్క్ చేసిన వాళ్ళు కాదు. ఏమంటారా చెప్పండి, అవునా కాదా? వర్క్ చేసి కామ్గా ఉన్నవాడు ఎప్పుడూ ఎదగడు. పని చేయకుండా ఓన్లీ మాటలు చెప్పిన వాళ్ళే ఎదుగుతారు. అందుకే అంటారు కదా, తిమ్మిని బమ్మి చేయడం అందరికీ రాదు అని. కానీ ఈ రోజులో తిమ్మిని బమ్మి చేసిన వాడే జీవితంలో హ్యాపీగా ఉంటాడేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, కార్తీక మాసం అయితే రాబోతుంది కదా. ఇంకా రేపటి నుండి అయితే మనకి దీపావళికి 5 రోజుల పూజ చేసే వాళ్ళైతే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కార్తీక మాసము. ధనత్రయోదశి నుండి స్టార్ట్ చేస్తాం కదా. ఇంకా కార్తీక మాసం అంటేనే తులసి పూజలు కదా. అయితే ఈ కార్తీక మాసం ముందే నాకైతే ఇలా తులసి కోటని అలంకరణ చేయడం ఇష్టం అనమాట. ఇలా పెయింట్ వేసేసుకొని మంచిగా అలంకరణ చేసుకుంటే తులసి కోట చాలా అందంగా కనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి అమ్మవారు చాలా మంచిగా కనిపిస్తారు. ఎందుకంటే తులసి కళ్యాణం చేస్తాను అనమాట. అలా తులసి కళ్యాణం చేస్తే మనము ఇలా పెయింట్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా పందిరి వేసేసి చేస్తాను, చాలా ఇష్టం. ఇక్కడ వేసుకుంటాను పందిరి. అలా పందిరి వేసుకొని చేసుకుంటాను, మంచిగా అలంకరణ చేసుకొని. ఏమో అలా అలంకరణ చేసుకోవడం ఇష్టం అనమాట. అమ్మ కూడా చేస్తుండే, కానీ అమ్మ చేసే ప్యాటర్న్ వేరు. అమ్మ ఏంటంటే బావి దగ్గరికి వెళ్ళి చెరుకు గడలు, మామిడి ఆకులు అవన్నీ తీసుకొచ్చేసి మంచిగా పందిరి వేసి చేసేవాళ్ళు. ఇక్కడ మనకు చెరుకు గడలు అంటే కష్టము, అందుకని చెరుకు గడలు ఏం పెట్టాను. మనకు ఏ ఆకులు దొరికితే ఆకులతో పందిరి వేసేస్తాను. ఇలా మంచిగా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మంచిగా నీట్గా వేసుకుందాం. ఒక కోటింగ్ అయిపోయినాక ఆరిపోతుంది కదా, ఇది ఆరే లోపల అక్కడ ఉన్న తులసి కోటకు వేసేసుకుందాము. తర్వాత ఇలా లోపల సైడ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుందాం అంతా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము గడపకి పెయింట్ వేసుకుంటున్నాము. ఇలా షేరర్లకి వేసేటప్పుడేమో ఇలా పైనుండి కిందికి అనాలి, ఇక్కడ వేసేటప్పుడేమో ఇలా అనాలి. మనం మళ్ళీ ఎప్పుడు ఒకటే డైరెక్షన్ వాడాలి. అటు ఇటు అంటే బ్రష్ పాడైపోతుంది, తర్వాత వచ్చేసి నీట్గా ఉండదు. ఇక్కడ కరెక్ట్ అంత లెవెల్గా రావాలి, అదొకటి చెక్ చేసుకోవాలి. కొన్ని కుంకుమలు అయితే కలరు కడుపంతా అదే రెడ్గా అనిపిస్తున్నాయి. ఇలా అంతా వేసుకొస్తాం. 2 కోటింగ్స్ వేద్దాము, నిండుగా ఉండాలి పచ్చగా. అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే ధనత్రయోదశి రోజు మేము
తర్వాత వేస్తుంది. ఫస్ట్ ఇక్కడ అన్ని మోములు రాసుకురా, ఇది కూడా మోములు రాయి. తర్వాత ఇదిగో ఇక్కడ కూడా వెయ్యాలి. ఇలా ఇలా వేస్తాను చూడు, వెయ్యాలి నువ్వే అన్నింటికి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే జలదీపాలు ముట్టిస్తున్నాను. ఈరోజు అంటే పోలీసర్గ అనమాట. పోలీసర్గ రోజు మనము జలదీపాలు ముట్టిస్తే చాలా మంచి. యాక్చువల్గా అయితే ఉదయాన్నే ముట్టియాలి, సూర్యోదయానికంటే ముందే, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే నేను ఇత్తడి గిన్నెలను చేస్తున్నాను. స్టీల్ వాటికంటే ఇత్తడి చిన్న గిన్నె ఉన్న చిన్న గిన్నె అయినా పర్లేదు. అలా తీసుకుని దాంట్లో వాటర్ వేసి వాటర్ పైన ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి చిన్నగా హోల్ లాగా చేసి దానికి పువ్వత్తి అంటించి పెట్టుకున్నాను. పువ్వత్తి పెట్టేసుకొని ఇప్పుడు దీనికి పైన మునుగుతుంది ఇంకా ఇట్లా అనిపిస్తుంది. ఇలా సెట్ చేసేసి దీంట్లో ఇలా వేసేసి తులసి మాత దగ్గర మాత్రమే ముట్టించుకోవాలి ఈ దీపము. ఇక్కడ చూపి ఇలా పెట్టేసి గాలికి పోకుండా ప్రొటెక్టర్, గాలికి పోకుండా ప్రొటెక్టర్ అన్నమాట. తర్వాత శివయ్యకి ప్రసాదంగా యాపిల్ పెట్టుకున్నాము. మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే పొలిపాడ్యమే అనమాట. పొలిపాడ్యం ఈరోజు ఉదయాన్నే చంద్రుడు ఉన్నప్పుడే మనము ఈ విధంగా జలదీపాలు ముట్టించుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. మీలో ఎంతమంది అయిపోయింది జలదీపాలు ముట్టించుకోవడం? ఒకవేళ అలా మనకు చంద్రుడు ఉన్నప్పుడు వీలవ్వకపోతే కొంచెం అటు ఇటుగా ముట్టించుకునే. ఇంకా కొంచెం ఈరోజైతే లేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఎప్పుడు 5:30 వరకు దీపారాధన అయిపోతుంది. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. ఇలానైతే దీపారాధన చేసేసుకున్నాం. మిత్రమా అందరికీ కూడా పొలిపాడ్యమి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి ఇంటి ముందర ఇలా ముగ్గు వేసేసుకున్నాను. ఇదిగోండి మొన్న మనం పెట్టుకున్నటువంటి కరివేపాకు ముక్క చూడండి, ఇలానే మంచిగా ఈనుకుంటే బాగుండు అనుకుంటున్నాను. తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసుకున్నాను, కుబేర ముగ్గు అంటాం కదా. తర్వాత పొలిపాడ్యం రోజు ముట్టించుకునేటువంటి జలదీపాలలో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. మిత్రమా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి ఈరోజైతే కార్తీక పౌర్ణమి అనమాట. కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగానైతే తులసి కోట దగ్గర పూజ చేసుకొని తాంబూలం సమర్పించుకొని దీపారాధన అయితే చేసుకున్నాము. దాంతోపాటు ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించుకున్నాము. 5 ఉసిరికాయ దీపాలు, మిగిలినవి నార్మల్ దీపాలు. 2 డోర్స్ దగ్గర 2 దీపాలు అయితే ముట్టించుకున్నాము. ఇదిగోండి అఖిల్ కూడా ఇంతకుముందే దీపారాధన చేసేసాడు. కిందికి క్రాకర్స్ కోసం అయితే రెడీ అయ్యాడనమాట. ఇదిగోండి మన దీపావళికి కాల్చుకోగా కొన్ని క్రాకర్స్ అయితే మిగిలించుకున్నాడు. దాంట్లో ఉన్నవి ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు కాల్చుకుంటున్నాడు. ఏంటంటే ఆ రోజు రాకెట్స్ 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాడు. ఆల్రెడీ అంతకుముందు ఒక ప్యాకెట్ ఉండే కాబట్టి ఇప్పుడు 1 రాకెట్స్ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క పవర్ పాట్స్ ఒక ప్యాకెట్ బాక్స్ ఓపెన్ చేయింది ఉంది. తర్వాత 100 బాలలు 2 ఉన్నాయి. కాకర పుల్లలు ఉన్నాయి. కాకర పుల్లలు ఇక బుజ్జి కాకర పుల్లలు, తర్వాత భూచక్రాలు ఇవైతే ఉన్నాయన్నమాట. భూచక్రాలు బాగానే ఉన్నాయి. మంది ఒక్క దగ్గర తక్కువ, ఒక దగ్గర
అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజైతే కార్తీక పౌర్ణమి అనమాట. ఇంతకుముందే పూజ అయిపోయింది. తర్వాత ఇప్పుడైతే పిల్లలకి ఏంటి పండగ అంటే క్రాకర్స్ కాల్చుకుంటూ ఉంటారు కదా. దీపావళికి కొన్ని క్రాకర్స్ మిగిలించుకొని మనం కార్తీక పౌర్ణమి రోజైతే కాల్చుకుంటాము. అయితే దీపావళికి మిగిలించుకున్నటువంటి క్రాకర్స్ ఏంటంటే దీపావళి అయిపోయిన తర్వాత ఒకటి బాక్స్ రాకెట్స్ది, ఒక బాక్స్ ఏమో పవర్ పాట్స్, రెండేమో 100 వాలాస్, తర్వాత కాకర పుల్లలు ఒక ప్యాకెట్, భూచక్రాలు, ఇంకొన్ని కాకర పుల్లలు, ఒక 3-4 బాక్సులు అన్నీ కలిపేసి ఇట్లా పెద్ద బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం. ఇవైతే కార్తీక పౌర్ణమికి కాల్చుకునేటువంటి క్రాకర్స్ అన్నమాట. పూజ కూడా ఎలా చేసామో చూపిస్తాను రండి. ఇదిగోండి గుమ్మం దగ్గర అయితే ఇలా దీపం ముట్టించేసుకున్నాను. ఇదిగోండి ఉసిరికాయ దీపాలు, తర్వాత నార్మల్ దీపాలు ముట్టించుకున్నాము. గాలి అయితే బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ దీపం ముట్టిస్తే దీపం కొండెక్కేసింది ఆల్రెడీ. గాలి బాగా వస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇతర దీపంలో ముట్టించేసి దాన్ని ఒక చిన్న మట్టి ప్రమిదలో పెట్టేసి ఇలా ఒకటి ప్రొటెక్టర్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. మంచి గాలికి కొండెక్కకుండా మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఆల్రెడీ మనము కార్తీక పౌర్ణమి కంటే ముందు ఏంటి కోటి సోమవారం ఉంది కదా, ఆ రోజైతే నేను తులసి కోట పూజ చేసుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ విధంగా సింపుల్గానైతే పూజ చేసుకున్నాను.